యువగల ఓ విప్లవాన్ని సృష్టించి ఒక మైలురాయిలుగా చరిత్రలో నిలిచిపోయిందని కళ్యాణదుర్గ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మదినేని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగల ముగింపు సభకు వచ్చిన ఆ జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ పాలనకు దడ పుట్టించిందన్నారు. ఆ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక హవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను అధికారులను మార్చినంత మాత్రాన వైసీపీ అరాచక పాలనను ప్రజలు ఏ విధంగా మర్చిపోతారన్నారు. 165 ఎమ్మెల్యేల సీట్లు 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 108 నియోజకవర్గాల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో చెంపబెట్టులా పెట్టి వైసీపీ ప్రభుత్వం పతనానికి నాంది పలికినటువంటి ఈ పాదయాత్ర మొన్న ముగింపు సభలో 6 లక్షల మందికి పైన ప్రజలు ఈ పాదయాత్ర లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలిపి దిగ్విజయం చేయడంతో వైసీపీ ప్రభుత్వంలో వెన్నులో వణుకుబుట్టి ఎలానో ఓడిపోబోతున్నాం అనే ఆలోచనతో అధికారులను కనుక ట్రాన్స్ఫర్ చేసినట్ల ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక దగ్గర అవినీతిపరమైనటువంటి ఎమ్మెల్యే ఇంకొక నియోజకవర్గానికి పోతే నీతివంతుడు ఎలా అవుతాడని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నా. ఒక దగ్గర ఉన్నటువంటి చెత్తను వేరే నియోజకవర్గంలోకి వేస్తే అది బంగారం కాదు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకొని రేపు ఓటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్య కారణం యువగలం పాదయాత్ర. యువగలం పాదయాత్రలో ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పులను కడిగి పారేసినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు అక్కడ ఉంటే ఓట్లు వేయరని చెప్పి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే లోకేష్ బాబు గారు చేసినటువంటి ప్రతి ఆరోపణ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనగా ఈరోజు స్పష్టంగా ప్రజలు నమ్ముతున్నారు. అందుకు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా 160 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించడంలో భాగంగా 25 ఎంపీలు గెలిపించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంతో అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు మొన్న జరిగినటువంటి యువగలం ముగింపు సభలో యువగలం ముగింపు సభ కాదు, ఆంధ్రప్రదేశ్ నవశకానికి నాందిగా ఆ సభను వర్ణించుకోవచ్చు మనము. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, కాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఒకే ఫ్రేమ్లో చూసేపాటికి వైసీపీలో వణుకు పుట్టింది. ఓటమి ఖాయం అనేది, తాడేపల్లి కోట బద్దలు కావడం ఖాయం అనేది అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మనమందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మహిళలు, రైతులు అందరూ కూడా 100 రోజుల పాటు రోజు 1 గంట సేపు రాజకీయాల గురించి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మద్దతు తెలిపి మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పాదయాత్రను చూస్తే గతంలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి యాత్రలకు మించి, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి యాత్రలకు మించి రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు సైతం లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలిపి మేము చేసినటువంటి తప్పును సరిచేసుకోవాలి అనే ఆలోచనతో ప్రజలంతా స్వచ్ఛందంగా అడుగులో అడిగేసి లోకేష్ గారి పాదయాత్రలో కానీ సభలకు కానీ తరలి వచ్చి లక్షలాది మందిగా తండోపతండాలుగా విజయవంతం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను.